హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో ఈ బ్లాగ్కి ఏంటంటే ప్రాపర్ ఇంట్రో లేదని చెప్పేసి ఇప్పుడు నేను షాపింగ్ నుంచి వచ్చి ఇంట్రో ఇస్తున్నాను అనమాట. సో ఈ బ్లాగ్లో ఏంటంటే మనము రానా స్టోరీస్ ఉంది కదా, లైక్ షాపింగ్ మాల్ ఉంది కదా మనకి, బ్రాడ్వే, అదంతా కూడా కవర్ చేశాను. అండ్ అందులో ఏంటంటే నాకు డైమండ్ జ్యువెలరీ చాలా బాగా నచ్చింది. సో అందులో డైమండ్ జ్యువెలరీ కవర్ చేశాను అండ్ ఆల్సో క్లోత్స్ కవర్ చేశాను. సో అండ్ ఆ షాపింగ్ మాల్లో మనకి ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అండ్ విత్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను బ్లాగ్ చేసి పెట్టాను. అండ్ ఆల్సో మనం కొంచెం ఫుడ్ అదంతా కూడా ఇందులో ఎక్స్ప్లోర్ చేసాము. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ మొత్తం వీడియో కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నేను ప్రాపర్ ఇంట్రో ఇద్దామనుకున్నా కానీ వెనకాల సౌండ్స్ అని చాలా ఎక్కువ వస్తున్నాయి. పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు. దట్టు ఇంకా హాలిడేస్ కదా, వాళ్ళకి చాలా ఎక్కువ అల్లరి చేస్తున్నారు. సో మేమైతే ఇప్పుడు రానా స్టోరీస్, రానా ఫుడ్ స్టోరీస్ అని ఒక షాపింగ్ మాల్ పెట్టారు కదా, అండ్ ఆల్సో బ్రాడ్వే అని చెప్పేసి దానికి వెళ్దాం అనుకున్నాము. జస్ట్ మేము నార్మల్గా బయటికి వర్క్ మీద వెళ్ళామన్నమాట. సో అప్పుడు ఇంకా లంచ్ టైం కూడా అవుతుంది కదా అని చెప్పేసి మేము ఇక్కడ చబ్బీ చౌ అనే రెస్టారెంట్లో ఆగామన్నమాట. ఇది కంప్లీట్ కొరియన్ రెస్టారెంట్. సో ఇక్కడ ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా ఇయర్స్ నుంచి ఉందన్నమాట. దిమ్సమ్స్, సుషి, సో ఇదంతా కూడా నేను మెనూ చూపిస్తున్నా వాళ్ళది. అండ్ మీకు ఎవరికైనా ప్రాపర్ కొరియన్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటే మాత్రం ఈ రెస్టారెంట్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఫస్ట్ మేము వెళ్ళగానే వీళ్ళు మాకు జాస్మిన్ టీ ఇస్తున్నారు. టీ లాగా ఉంది, బట్ అది టీ కాదు, జస్ట్ చాలా అంటే చాలా చేదుగా ఉంది. జాస్మిన్ ఫ్లవర్స్ వేసి దాన్ని బాయిల్ చేసి ఇచ్చారనమాట. సో టేస్ట్ అయితే చాలా చేదుగా ఉంది, బట్ ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ డిటాక్స్ అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు. అండ్ నాకు ఇంకెక్కువ వేసారనమాట వీళ్ళకన్నా కూడా, ఎందుకంటే గర్ల్స్ కదా, ఇంకెక్కువ మంచిగా డిటాక్సిఫై అవుతుంది అని చెప్పి ఆమె ఇంకొంచెం ఎక్కువ కన్సర్న్ తోటి నా మీద ఇంకొంచెం ఎక్కువ వేసింది అనమాట. సో నేనైతే అది తాగలేకపోయినా. చాలా అంటే చాలా చాలా చేదుగా ఉంది. సో ఎంతమంది మీలో ఇట్లా జాస్మిన్ టీ ఇట్లా ఎక్స్ప్లోర్ చేశారంటే నార్మల్గా గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇట్లాంటివి తాగుతారు, కానీ ఈ ఫ్లవర్స్తో టీ అనేది ఎంతమంది పాటిస్తున్నారు ఇవాళ రేపు అనేది కమెంట్స్లో చెప్పండి. సో ఇది కూడా ఒక మంచి డిటాక్సిఫైయింగ్ డ్రింక్ అంట. సో ట్రై చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే. నెక్స్ట్ వచ్చేసి టామ్ యామ్ సూప్ అనమాట. ఇదైతే చాలా 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 బాగుంటుంది. ఇది నా ఫేవరెట్ సూప్ అనమాట. ఇది జనరల్గా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. లైక్ దీనికి రెడీమేడ్ సాస్ దొరుకుతుంది అనమాట మనకి. లైక్ నేను చూపించాను కదా, రెడ్ కర్రీ పేస్ట్ అనేది మనకు అది సపరేట్గా సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. సో అది మనం రెడీమేడ్లో తెచ్చి పెట్టుకుంటే ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ, లెమన్ గ్రాస్, ఇంకా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. క్యారెట్, బేసిల్ లీవ్స్ ఇట్లాంటివన్నీ బేసిక్. ఇంకా మీకు ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ స్పినాచ్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనుకుంటా. బట్ ఇవైతే బేసిక్ వెజిటేబుల్స్ అనమాట. బీన్స్, బ్రోకలీ, బేసిల్ లీవ్స్ అండ్ లెమన్ గ్రాస్ ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో దానికి ఆ ఫ్లేవర్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది వీళ్ళ వన్ ఆఫ్ ద సిగ్నేచర్ డిష్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా యమ్మీ ఉంటుంది టేస్ట్ అయితే. నేను జనరల్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ సూప్ ఎక్కువ తాగేదాన్ని, అంటే రెడీమేడ్ సాస్ తెచ్చుకొని తాగేదాన్ని. సో చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎవరికైనా డైట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది నైట్ టైం ఒక బౌల్ సూప్ చేసుకొని ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని తాగితే చాలు, ఇంకా అదే ఫుల్ డైట్ అనమాట. మస్తు ఉంటుంది అసలు టేస్ట్ కూడా. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఇది పక్కా ట్రై చేయండి. అండ్ ఎస్పెషల్గా చెప్పాలంటే డైట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది బాగా నచ్చుతుంది అండ్ ఫుల్లింగ్ కూడా ఉంటుంది అనమాట. మొత్తం స్టమక్ కూడా మొత్తం ఫిల్లింగ్ ఉంటుంది. సో మనకు కొంచెం స్పైసీ ఎక్కువ కాబట్టి నేను ఇక్కడ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. జనరల్గా మీకు ఆ పేస్ట్ అనేది బయట దొరకకపోయినా మీరు ఇట్లా నార్మల్గా టమాటో ప్యూరీ, టమాటో సూప్ ఇట్లా ఉంటుంది కదా, సో అట్లా కూడా మీరు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ట్రై చేయండి.
అంటే కొంచెం కొంచెం అట్లా ట్రై చేస్తుంటే మీకు ఒక్కసారి కాకపోయినా ఇంకోసారికి మీకు కావాలనుకున్న టేస్ట్లోకి వస్తుంది అనమాట ఆ సూప్. సో ఇది ఈ రెస్టారెంట్కి వెళ్తే మాత్రం ఈ టామ్ యమ్ సూప్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వన్ ఆఫ్ ద మస్ట్ ట్రై సూప్ అని నేను చెప్తా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ గార్లిక్ మష్రూమ్ ఆర్డర్ చేసుకున్నాము. సో ఇది కూడా చాలా చాలా బాగుందనమాట. మష్రూమ్ అంటే అది రెగ్యులర్ మష్రూమ్, మన దగ్గర దొరికే మష్రూమ్ కాదు. అది వచ్చేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మష్రూమ్ అనమాట. అది ఇంపోర్ట్ చేస్తాము, మన దగ్గర ఆ మష్రూమ్ అనేది గ్రో అవ్వదు అనమాట. సో అది అండ్ అది మంచిగా ట్రై చేస్తున్నాము. అది కూడా చాలా చాలా బాగుంది టేస్ట్ అనేది. సో రెగ్యులర్ టైప్ ఆఫ్ మష్రూమ్ కాకుండా ఇది చాలా యూనిక్ స్టైల్ ఆఫ్ మష్రూమ్. అండ్ గార్లిక్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది పక్కా అన్నిట్లో తెలుస్తుంది అనమాట. ఐ థింక్ కొరియన్ ఫుడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ గార్లిక్ ఉంటుంది. సో ఆ గార్లిక్ అనేది ప్రతి డిష్లో మనకి అది తెలుస్తూనే ఉంటుంది. సో నేను ఇక్కడ మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ మనం బ్రాడ్వేకి వెళ్తున్నాం కదా, అక్కడ మంచి తిరిగేది ఉంటుంది. మంచిగా ఫుడ్ బాగా తిని అక్కడ మంచిగా తిరుగుదామని అయితే అనుకుంటున్నాను నేను. సో ఎవరైతే నా ప్రీవియస్ వ్లాగ్స్ చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి వెళ్ళి నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నేను బఫేస్ అన్నీ చేసి పెట్టాను అనమాట. లైక్ నేను మాస్టర్ పీస్ బఫే చేశాను అండ్ ఆల్సో 63 degrees బఫే చేశాను. సో అందులో కూడా ఫుడ్ అనేవి ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. లైక్ మీకు ఒకవేళ ఫుడ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ 2 వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రామెన్ బౌల్ అనమాట. దీంట్లో మొత్తం కూడా మోమోస్ లాగా అంటే డిమ్సమ్స్ అన్నీ వేసి ఇచ్చారు. ఫుల్ ఆఫ్ హెవీ మీల్ అయిపోతుంది ఇది, విత్ ఆల్ వెజిటేబుల్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, నూడిల్స్, సూప్ అండ్ మొత్తం కూడా వెజిటేబుల్స్తో ఫుల్ అయి ఉంది. సో అది అక్షయ్ తీసుకున్నాడు. అండ్ నేనైతే నార్మల్, ఇంకా నాకు మష్రూమ్ హెవీ అయిపోయిందని చెప్పేసి నేను ఇక్కడ గార్లిక్ నూడిల్స్ ట్రై చేస్తున్నాను అనమాట. గార్లిక్ చిల్లీ నూడిల్స్. ఇవి అంత స్పైసీ లేవు, బట్ స్పైసీ అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాయి ఇది. బట్ ఇదైతే అంత స్పైసీ అయితే ఏం లేదు, నార్మల్ ఉంది. సో ఇంకా మంచిగా ఫుడ్ తిని మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు మనం బ్రాడ్వేకి వెళ్తున్నాము. ఫుడ్ స్టోరీస్ అని రానా కొత్తగా ఓపెన్ చేశారు కదా, మేబీ ఇది చాలామంది వీడియో తీసి పెట్టారు, బట్ ప్రైజెస్తో పెట్టారో లేదో నాకు తెలియదు. నేను కూడా అంతా చూడలేదు వీడియోస్ అనేవి, బట్ నేనైతే ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేద్దామని అనుకున్నా. సో అందుకని ఇప్పుడు వెళ్ళిపోయా అనమాట. సో ఇవి 2 different షోరూమ్స్ అనమాట. ఒక్కటే దాంట్లో బట్ డిఫరెంట్ నేమ్స్. ఫుడ్ స్టోరీస్ అనేదేమో మనకి గ్రాసరీస్ అవన్నీ వస్తాయి, అండ్ బ్రాడ్వే అనేదేమో షాపింగ్ అనమాట. మేకప్, క్లోత్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి, జ్యువెలరీ, అన్ని కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ అనేవి మనకి బ్రాడ్వేలో ఉన్నాయి. సో ఎంటర్ కాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ రానాది ఒక్కటనే కాదు, డిఫరెంట్ సెలబ్రిటీ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ షోకేస్ చేస్తున్నారనమాట, వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. సో మేము వెళ్ళే టైంకి ఇక్కడ 50%, 70% అండ్ 25% డిస్కౌంట్ నడుస్తుంది ప్రోడక్ట్స్ మీద అయితే. సో ఈ మేకప్ ప్రోడక్ట్స్ మీద అయితే 25% డిస్కౌంట్ అయితే నడుస్తుంది. అండ్ ఈ వెజిటేబుల్స్ విషయానికి వస్తే, లాస్ట్కి వస్తా, రేట్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అంత రేట్స్ ఉన్నాయి ఓన్లీ వెజిటేబుల్స్. సో అది ఓన్లీ వెజిటేబుల్స్ అనే కాదు, క్లాత్స్ కూడా మినిమం అంతా ఉందన్నమాట రేట్స్. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు రేట్స్ ఎట్లున్నాయనేది తెలుస్తుంది. అండ్ బేసిక్గా చెప్పాలంటే, ఇంపార్టెంట్గా చెప్పాలంటే, వెజిటేబుల్స్ రేట్స్ అనేది నేను లాస్ట్లో రివీల్ చేస్తా. అంతవరకు కూడా మీరు ఎంతవరకు ఉంటాయనేది గెస్ చేసి కమెంట్స్లో పెట్టండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నెయిల్ స్టూడియో కూడా ఉంది. అది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే నెయిల్ స్టూడియో కోసం సపరేట్ స్టూడియోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. బేసిక్గా మనకి ఇక్కడ చాలా బాగా నెయిల్ స్టూడియో ఉంది. అండ్ ఇది వచ్చేసి రానా పోస్టర్ అనమాట, ఆయన ఒరిజినల్ హైట్ పోస్టర్ పెట్టారు. సో అది చూసి ఇంకా నాకు అమ్మో హైట్, మనం అంత హైట్ ఉన్నామన్నమాట ఆయన ముందు. సో అది నేను ఒక పిక్చర్ తీసుకున్నా, సో హైట్ చూసుకుందామని చెప్పేసి. సో ఆయనది వచ్చేసి కింగ్డమ్ ఆఫ్ వైట్స్ అనేది ఓన్ బ్రాండ్ అనమాట, మొత్తం కూడా వైట్ షర్ట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను వాటర్ టమ్లర్స్ చూపిస్తున్నా కదా, అవి వచ్చేసి 800 రూపీస్ అట్లా ఉంది ప్రైజింగ్ వచ్చేసి. అండ్ క్యాండిల్స్ ఇలాంటివన్నీ కొన్ని ఎసెన్షియల్స్ ఉన్నాయన్నమాట, హోమ్ ఎసెన్షియల్స్ అవన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి కింగ్డమ్ ఆఫ్ వైట్స్ అని చెప్పాను కదా, మొత్తం కూడా వైట్స్లో ఉంటుంది.
ఓన్లీ రానా బ్రాండ్ అనమాట. ఓన్లీ వైట్లోనే ఉంటాయి అండ్ అన్నీ కూడా లెనిన్ ఉంది మోస్ట్లీ, అండ్ ఆఫర్ కూడా నడుస్తుంది వీటి మీద. సో వైట్లోనే డిఫరెంట్ స్టైల్స్లో తీసారనమాట. ప్యాంట్స్లో కూడా వైటే, షర్ట్స్లో టీ షర్ట్స్ వైట్, అన్నీ కూడా ఇట్లా వైట్లో ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని టీ షర్ట్స్ చూపిస్తున్నా. మనకి జనరల్గా స్పోర్ట్స్ వేర్ టీ షర్ట్స్ ఉంటాయి కదా, అలాంటి టైప్ ఆఫ్ క్లాత్ ఉంది టీ షర్ట్స్. సో ఇదంతా కూడా మెన్స్ వేర్ అనమాట. అండ్ వీటి ప్రైజింగ్ వచ్చేసి 2000 3000 అట్లా ఉంది ఈచ్ వన్ వచ్చేసి. సో ఇక్కడ నేను ప్రైజెస్ కూడా చూపిస్తున్నా అనమాట. అండ్ గర్ల్స్కి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఎంటర్ కాగానే బాయ్స్ది ఉంది, అందుకని ఫస్ట్ నేను బాయ్స్ది చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డైలీ ఎసెన్షియల్స్ అనమాట, లైక్ కార్డ్ సెట్స్, షార్ట్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. ఇవి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. 699కి ఈచ్ వన్ అనమాట. ఈచ్ వన్ అంటే మళ్ళీ సెట్ కాదు, ఓన్లీ ఒక షార్ట్ ఒక షర్ట్ వచ్చేసి 699 అట్లా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ హీరో రౌడీ బ్రాండ్, విజయ్ దేవరకొండ బ్రాండ్ కూడా ఉంది. నేను ఇందులో ఖచ్చితంగా ఒకటి కొనుక్కుందాం అనుకున్నా, బట్ నాకు గర్ల్స్ది బాయ్స్ది అట్లా అర్థం కాలేదు. అండ్ ఆల్సో యూనిసెక్స్ అనుకుంటా ఇవి. సో అంత ఏం నచ్చలేదు కలెక్షన్ అయితే, బట్ షర్ట్స్లో బాగున్నాయి, బట్ అవి ఎందుకో కొంచెం బాయ్స్ది లాగా అనిపించింది. సో అందుకని నేను తీసుకోలేదు. అండ్ ప్రైజింగ్ కూడా చూపిస్తున్నా. ఈ టీ షర్ట్స్ వచ్చేసి 3000 నుంచి స్టార్ట్ అయ్యాయి. సో ఎవరికైనా నచ్చితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను టీ షర్ట్స్ చూస్తున్నాను అనమాట. అండ్ ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ టీ షర్ట్స్ లాగా వచ్చిందనమాట. అండ్ కొన్ని ప్రింటెడ్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ప్రైజింగ్ వచ్చేసి మనకి 3000 నుంచి 4000 అట్లా ఉందన్నమాట టీ షర్ట్స్ ప్రైస్ వచ్చేసి. అండ్ ఇక్కడ ఇంకా కలెక్షన్ ఆఫ్ టీ షర్ట్స్ చూస్తున్నా. అండ్ ఎవరైనా ఈ స్టోర్ని విజిట్ చేస్తే మాత్రం ఏమేమి తీసుకున్నారు, ఎంతకు తీసుకున్నారు అనేది మాత్రం కమెంట్స్లో చెప్పండి. సో అంటే ఎంతమంది ఈ స్టోర్లో తీసుకున్నారు అనేది తెలిసిపోతుంది కదా. మోస్ట్లీ అన్నీ కాస్ట్లీ ఉన్నాయి. సో తీసుకున్నారంటే మాత్రం ఇంకా వాళ్ళు చాలా గ్రేట్ అని అనుకుంటా. సో ఇక్కడ నేను కొన్ని ప్రైజెస్ అయితే రివీల్ చేస్తున్నా. లైక్ ఈ షర్ట్ 20% డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ లేకుండా నేను ప్రైస్ అయితే చెప్తాను. సో ఇవన్నీ కూడా బ్రాండెడ్ క్లోత్స్ అనమాట. ఫిట్కిన్ అని ఈ బ్రాండ్ వచ్చేసి. అండ్ ఈ వైట్ షర్ట్, దీని మీద మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చి కొంచెం ఎంబ్రాయిడరీ షర్ట్ లాగా ఉంది. అండ్ ఇది వచ్చేసి 4500 అట్లా ఉంది ప్రైజ్. సో ఇంకా ఆ ప్రైస్ చూసి నేను అట్లనే పెట్టేసాను అనమాట. అండ్ కొంచెం పెట్టొచ్చు, బట్ మరీ ఎక్కువ అనిపించింది. అంటే కొన్ని వాటికి పెట్టాలనిపిస్తుంది, బట్ అంత పెట్టాలి చూడగానే ఓకే ఇది ఎట్లయినా ఖచ్చితంగా కొనాలి, ఎంత పెట్టైనా సరే కొనాలి అన్న రేంజ్లో నాకైతే ఏం నచ్చలేదు. అండ్ ఈ పింక్ ఫ్లోరల్ ఫ్రాక్ వచ్చేసి మనకి 8000 అట్లా ఉంది. అండ్ నెక్స్ట్ వైట్ కలర్ది మళ్ళీ షర్ట్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి లాంగ్ షర్ట్ మోడల్. సో 2 డిఫరెంట్ కలర్స్లో ఇట్లా కొంచెం మంచి డిజైనర్ పీస్ లాగా వచ్చింది. అండ్ మొత్తం కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చి సీక్వెన్స్ లాగా వచ్చింది. ఇది కూడా మనకి 7000 8000 అట్లా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైమండ్ జ్యువెలరీ చూపిస్తున్నాను అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ డైమండ్ బ్రేస్లెట్ ఏదైతే ఉందో సేమ్ ఎగ్జాక్ట్ నాకు ఉందన్నమాట. సో అదే చూస్తున్నాను నేను. సేమ్ ఎగ్జాక్ట్ ఉంది, బట్ డైమండ్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉందన్నమాట. అది నేను భవానీ జ్యువెలర్స్లోనే తీసుకున్నాను. సో సేమ్ ఎగ్జాక్ట్ ఉంది అని చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ డైమండ్ కలెక్షన్ ఉంది. ఇవన్నీ కూడా చాలా బాగుంది. నాకు మెయిన్గా చెప్పాలంటే ఈ డైమండ్ బ్లాక్ బిట్స్ చాలా బాగా నచ్చింది. నేను ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మాత్రం వాళ్ళకి తెలుస్తుంది నేను డైమండ్ బ్లాక్ బిట్స్ తీసుకుందామని అనుకుంటున్నా అని. సో దానికే ప్లాన్ చేసుకుంటున్నా. సో ఈ పర్టికులర్ పీస్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. సో అదైతే సైడ్కి తీసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ అదనే కాదు, ఇట్లా లగ్జరీ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే డైలీ వేర్ లగ్జరీ చైన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి మంచిగా అన్నిటి మీదకి సెట్ అయిపోతుంది అనమాట. మెయిన్గా చెప్పాలంటే వెస్ట్రన్ వేర్ వేసుకునే వాళ్ళకి బాగా సెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఆమె ప్రైజింగ్ అదంతా కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రింగ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ బాగున్నాయి. అండ్ నేను ఈ బ్లాక్ బిట్స్ ట్రై చేస్తున్నాను అనమాట.
సో ఇది వచ్చేసి ఇన్విజిబుల్ లాగా ఉంటుంది అనమాట, చాలా లైట్ వెయిట్ ఉంది. అరౌండ్ 5 grams ఆఫ్ గోల్డ్ ఉంది అంతే. అండ్ డైమండ్స్ వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ ఆఫ్ డైమండ్స్, అండ్ ఇవి కట్స్ కాదు, లైక్ నార్మల్ సింగిల్ పీస్ ఆఫ్ డైమండ్ అంటాం కదా అదనమాట. సో ఇది చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ బ్లాక్ బిట్స్ కూడా ఉంది, అండ్ ఇది మంచిగా కనిపిస్తుంది నాకు. సో ఇదైతే సెలెక్ట్ చేసుకున్నా అని చూసి ట్రై చేస్తున్నాను అనమాట. చిన్నగా సింపుల్గా ఫ్లవర్ మోడల్ వచ్చి, అండ్ ఇది కూడా సింగిల్ అనమాట, ఇవేమి కట్ డైమండ్స్ కాదు, సింగిల్ డైమండ్ అనమాట, ఒక్కొక్క స్టోన్ అని ఉంటుంది. సో ఈ లాకెట్కే మనకి ఎక్కువ పడింది అనమాట. సో ఇదైతే చాలా చాలా నచ్చింది నాకు. అండ్ మొత్తం స్టోర్లో కూడా నాకు డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ ఎక్కువ నచ్చింది క్లోత్స్ కన్నా కూడా. సో ఆ బ్లాక్ బిట్స్ అయితే బాగా నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని రింగ్స్ చూపిస్తున్నాను. అండ్ మనకి రింగ్స్ అనే కాదు, ఇక్కడ లాకెట్తో పాటు ఇయర్ రింగ్స్, ఇట్లా సెట్స్ అనేవి కూడా చాలా కలెక్షన్ ఉందన్నమాట. అండ్ ఇవన్నీ కూడా వైట్ గోల్డ్, రోజ్ గోల్డ్, ఇలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ గోల్డ్లో కూడా 18 carats నుంచి అలా గోల్డ్ వరకు ఉందన్నమాట మనకి. అండ్ ఇది చూస్తే ప్లాటినం లాగా ఉంది, బట్ ఇది ప్లాటినం కాదు, ఇది వచ్చేసి వైట్ గోల్డ్ అంట. సో ఇవన్నీ కూడా నేను ట్రై చేస్తున్నాను. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్లే ఉన్నాయి. ఇంకా ఇట్లా ఎవరికైతే ఇప్పుడు అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్ ఉన్నాయి కదా, అండ్ ఇప్పుడు ఫెస్టివ్ సీజన్కి కూడా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ట్రై చేయండి. చాలా యూనిక్ పీసెస్ ఉన్నాయి, అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. అండ్ ఈ రింగ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. బ్లూ స్టోన్స్ వచ్చి, ఇలా డైమండ్ వచ్చి, ఇట్లా పాపప్ అయి, సింగిల్ డైమండ్ ఇట్లా పాపప్ అయి ఉంది. అండ్ వైట్ వెరైటీస్ ఆఫ్ డైమండ్స్ కూడా ఉన్నాయి. సో ఎథ్నిక్ వేర్కి సెట్ అయ్యేటట్టు రింగ్ కూడా ఉంది. ఇది ఒకటి నేను ట్రై చేస్తున్నాను. నేను కొన్ని వరకే ట్రై చేస్తున్నాను, బట్ ఇక్కడ ఇంకా చాలా కలెక్షన్ ఉంది. బట్ అన్నీ పెట్టుకొని చూడలేము కదా, సో అందుకని నేను కొన్ని మాత్రం పెట్టుకొని చూపిస్తున్నాను మీకు. సో ఇది ఎథ్నిక్ వేర్కి చాలా బాగా సెట్ అవుతుంది. లైక్ ఇంకా దీనికి సెట్ ఉంటే ఇంకా బాగుంటుంది. బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి దానికి మ్యాచ్ అయ్యేటట్టు. అండ్ ఇంకా కొన్ని రింగ్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను. ప్రైజెస్ అయితే మనకి 65,000 నుంచి ఇంకా అబౌవ్ 2 lakhs 1 lakh అట్లా అంత రేంజ్ వరకు కూడా మనకి ఇక్కడ రింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్ పీసెస్ కూడా ఉన్నాయి. నెక్ పీసెస్ అంటే మళ్ళీ అన్నీ హెవీ మోడల్స్ కాదు, జస్ట్ డే టు డే వేసుకునేవి, సింపుల్ వేర్, వెస్టర్న్ వేర్కి, లైక్ ఫ్రాక్స్ కానీ, ప్యాంట్ షర్ట్స్ మీదకి కానీ, కార్డ్ సెట్స్ ఇట్లా ఉంటాయి కదా, డ్రెస్సెస్ మీదకి కానీ వేసుకునేటట్టు చాలా బాగుంది కలెక్షన్ అన్నీ. అండ్ ఇక్కడ నేను కొన్ని ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా కట్స్ కాదు, అగైన్ మళ్ళీ ఇది సింగిల్ డైమండ్ అనమాట. సో జనరల్గా మనకి బయట కట్స్ చిన్న డైమండ్స్ అన్ని కలిపి ఒక పెద్ద డైమండ్ చేస్తారు. సో ఇది అట్లా కాదు, ఇది సాలిడ్ సింగిల్ డైమండ్ అనమాట. అండ్ నాకు ఈ రింగ్ కూడా చాలా నచ్చింది. ఇది వచ్చేసి వైట్ గోల్డ్లో ఉంది. ప్రైస్ 65 కాదు, 75,000 to 80,000 ఆ మధ్యలో ఉందన్నమాట. సో నాకు బాగా నచ్చింది ఇది కూడా. అండ్ ఇంకోటి కూడా ఇది వచ్చేసి గోల్డ్లో ఉంది. మళ్ళీ ఇంతకుముందు చూపించింది వచ్చేసి వైట్ గోల్డ్, బట్ ఇది వచ్చేసి నార్మల్ గోల్డ్, 18 carats గోల్డ్ అనుకుంటా. సో ఇది కూడా బాగుంది, సాలిడ్ ఉందన్నమాట. ఇది మనం రెగ్యులర్గా కూడా యూజ్ చేయొచ్చు. సో అది డైమండ్ జ్యువెలరీ కలెక్షన్. నేను మ్యాక్సిమం తక్కువ డైమండ్ జ్యువెలరీ కలెక్షనే చూపించాను, ఇంకా చాలా ఉంది. స్టోర్ విజిట్ చేస్తే మీకు మొత్తం కూడా జ్యువెలరీ కలెక్షన్ చూడవచ్చు. అండ్ ఇక్కడ నేను కొంచెం పార్టీ వేర్ కలెక్షన్ చూపిస్తున్నా. సో ఇవన్నీ కూడా పార్టీ వేర్ కలెక్షన్స్ అనమాట, సింగిల్ పీస్ అంటాం కదా, సో అలాంటివి అనమాట. సో ప్రైజెస్ అన్నీ కూడా నేను చెప్తున్నాను. ఇందులో 6,000 నుంచి 8,000 10,000 ఆ రేంజ్ వరకు కూడా ప్రైజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పార్టీ వేర్ కలెక్షన్ అనమాట. మనం బర్త్డే పార్టీస్కి కానీ, లేదా బ్యాచిలరేట్ పార్టీ, లేదా ఇంకా వేరే పబ్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలా వేసుకునే క్లోత్స్ అనమాట ఇవన్నీ కూడా. సో బాగున్నాయి కలెక్షన్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను షూ వెడ్జెస్ చూపిస్తున్నాను. ఇవి ఫ్లాట్ 30% సేల్లో ఉన్నాయి. మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఇవి. అండ్ ఇవి శారీస్ మీదకి, లెహంగాస్ మీదకి బాగా వేస్తున్నారు. మెయిన్గా చెప్పాలంటే బ్రైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో చాలా ఫ్యాన్సీ అండ్ ట్రెండీగా కూడా ఉందన్నమాట. సో అందుకని ఇప్పుడు ఇవి
అప్కమింగ్ బ్రైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవి ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా నేను ఇక్కడ గోల్డ్ కలెక్షన్ చూపిస్తున్నా. ఇవన్నీ కూడా గోల్డ్ కలెక్షన్ అనమాట. సో మోజనైట్స్, పర్ల్స్ ఇలా అన్ని కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. స్టోన్స్ ఇవన్నీ కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయి. విజిట్ అయితే చేయండి. క్లోత్స్ కన్నా కూడా జ్యువెలరీ కలెక్షన్ అనేది చాలా బాగుంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ సెలబ్రిటీ బ్రాండెడ్ క్లోత్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా ట్రై చేయండి. మీ ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరో చూసుకొని వాళ్ళ క్లాత్స్ కావాలి అనుకుంటే వాళ్ళ బ్రాండ్ క్లాత్స్ కావాలనుకుంటే ఈ బ్రాడ్వే అనేది విజిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను బ్లాక్ స్కర్ట్ చూస్తున్నాను. ఇది డిజైనర్ స్కర్ట్ లాగా ఉంది. ఇది వచ్చేసి మనకి ప్రైస్ 15,990 ఉంది. సో డిజైనర్ ఎంబ్రాయిడరీ కాబట్టి అంత కాస్ట్ ఉంది అనుకుంటా. అండ్ ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్. బట్ అంత పెట్టాలి అని అనిపించట్లేదు నాకైతే. ఎందుకంటే అది మనం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తే ఈజీగా ఒక 5,000 లోపల చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారు? మీ థాట్స్ ఏంటి అనేది కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని ఫ్రాక్ మోడల్స్ అయితే చూస్తున్నా నేను. సో నెక్స్ట్ ఇక్కడ రెడ్ ఫ్లోరల్ ఫ్రాక్ అనమాట. ఇది కూడా మనం ప్రైస్ అయితే చూద్దాము. సో అన్నీ కూడా ఎక్కువే ఉన్నాయి. సో దీని ప్రైస్ ఎంతనో చూద్దాము ఇప్పుడు మనము. అండ్ ఇది వచ్చేసి 7,499 అంట. సో మీకు ప్రైసెస్ చూస్తుంటే ఏమనిపిస్తుందో కూడా కమెంట్స్లో చెప్పండి. దీనికి అంత పెట్టొచ్చా అనేది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ కార్డ్ సెట్ అనమాట. ప్యాంట్ షర్ట్ సెల్ఫ్ కలర్లో వచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 3,499. ఇది కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది. సో అట్లా కొంచెం హెవీ రేంజ్ ఉన్నాయి అండ్ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. బట్ అన్ని మ్యాక్సిమం చెప్పాలంటే హెవీ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని డిజైనర్ పీసెస్ చూపిస్తున్నా ఇక్కడ నేను. ఇవి వచ్చేసి మొత్తం సింగిల్ పీస్ అనమాట. క్లాత్ ఫ్యాబ్రిక్ అది కొంచెం హై ఎండ్ మోడల్ క్లాత్ లాగా ఉంది. సో ప్రైజెస్ అన్నీ కూడా నేను వీటి ప్రైజెస్ కూడా చూపిస్తున్నా ఇక్కడ. సో మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ క్లోత్స్ ప్రిఫర్ చేస్తారు? లైక్ కాస్ట్లీవి ప్రిఫర్ చేస్తారా, ఇట్లా బ్రాండెడ్వి ప్రిఫర్ చేస్తారా, లేదా నార్మల్గా స్ట్రీట్ స్టైల్ అన్నీ ప్రిఫర్ చేస్తారా? ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ మీరు అనేది కమెంట్స్లో నాతో షేర్ చేయండి. నేనైతే జనరల్గా బ్రాండెడే వేయాలి అట్లా ఏం అనుకోను. నాకు ఏది నచ్చితే అది నచ్చింది 300 రూపీస్ అయినా తీసుకుంటా, 30,000 రూపీస్ అయినా తీసుకుంటా. బట్ అది వర్త్ అనిపించాలి నాకు. సో అట్లా అనిపిస్తేనే తీసుకుంటాను. అంతేగా కానీ ఇప్పుడు ఇది ఉంది కదా అని చెప్పేసి దీనికి ఇది ఆల్మోస్ట్ మనకి 9,000 అట్లా ఉంది, 5,000 ఉంది, 8,000 అట్లా ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట ఈ పీసెస్ అన్నీ కూడా. జనరల్గా ఇది ఒక షర్ట్ మోడల్ ఉంది, లాంగ్ షర్ట్ మోడల్. దాని మీద ఇట్లా కొంచెం ఎంబ్రాయిడరీ ఫ్లవర్ లాగా పెట్టి ఇచ్చారు. బట్ ఇది 8,000 అట్లా ఉంది. సో నాకైతే ఇది ఎక్కువ ప్రైస్ అనిపించింది. అండ్ ఈ మోడల్ అన్నీ కూడా ఇంతే ప్రైజింగ్ లెవెల్లో ఉన్నాయన్నమాట, 8,000, 7,000 అట్లా. సో నెక్స్ట్ ఇంకా నేను అదర్ సైడ్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. సో అదర్ సైడ్ కూడా చూద్దాము ఎట్లా ఉన్నాయనేది. ఇది ప్యూర్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. మొత్తం కూడా కార్డ్ సెట్ అనమాట. వైట్ విత్ రెడ్ కలర్ వచ్చి అండ్ అక్కడక్కడ ఫ్లవర్స్, ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వచ్చింది. ఇది వచ్చేసి మొత్తం థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది అనమాట. సో దీని ప్రైస్ చూస్తే 10,000 ఉంది. ఇంకా నో కమెంట్స్ అనమాట. మీరే ఏమనుకుంటున్నారు ఈ కార్డ్ సెట్ గురించి అనేది కూడా చెప్పండి. టోటల్ కాస్ట్ 10,500 అట్లా ఉంది. సో మీ థాట్స్ అనేవి చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ రోలో ఉన్న ఫ్రాక్స్ కూడా నేను చూపిస్తున్నా. సో ఈ రెడ్ ఎల్లో ఈ కాంబినేషన్లో వచ్చిన ఫ్రాక్ కూడా నేను చూస్తున్నా. సో దీని ప్రైస్ ఎంత ఉందో కూడా నేను చెక్ చేస్తున్నా అనమాట. సో ప్రైజెస్ అయితే ఎక్కువ అనిపిస్తున్నాయి నాకు. అందుకని వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు చాలా నవ్వు వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 7,000 రూపీస్ ఉంది. సో యా ఇంకా నేను చెప్పా కదా నో కమెంట్స్ అని. మీరే ఇంకా మీ థాట్సే నాకు కమెంట్స్లో చెప్పండి. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ వ్లాగ్ చూస్తుంటే, ఇంత ప్రైజింగ్ చూస్తుంటే, అండ్ ఈ ఫ్యాబ్రిక్కి మనం అంత పెట్టొచ్చా అనేది. అండ్ ఇప్పుడు నేను చూపించే పీచ్ కలర్ కూడా కంప్లీట్ ఎంబ్రాయిడరీ వచ్చింది. దాని ప్రైస్ కూడా 9,000, అరౌండ్ 9,000 to 10,000 లోపల ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని డిజైనర్ పీసెస్ చూపిస్తున్నా. ఇవన్నీ కూడా ఫ్లాట్ 25% ఆఫ్ అనమాట. మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చిన షేడ్స్ లాగా ఉన్నాయి.
అండ్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాంట్స్ అనమాట. ఇది మొత్తం ప్యాంట్స్ అండ్ షర్ట్ కలెక్షన్స్. ఇది కూడా 50% డిస్కౌంట్లో ఉంది. సో ఇంకా పెద్దవాళ్ళవి అయితే అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి చిన్న పిల్లలవి అనమాట. సో చిన్న పిల్లలవన్నా ప్రైజింగ్ ఏమైనా తక్కువ ఉన్నాయా, ఏదైనా తీసుకుందామని చెప్పి చూస్తున్నా అనమాట. వీళ్ళవి కూడా అంతే రేంజ్లో ఉంటే అసలు తీసుకోను. అండ్ ఈ ఫ్రాక్ చూస్తున్నా, లైక్ ఇది పీచ్ కలర్లో సీక్వెన్స్ వచ్చి బాగుంది. సో దీని ప్రైస్ చూస్తున్నాం మేము. సో తీసుకుందామని చెప్పేసి. అండ్ దీని ప్రైస్ చూస్తే మనకి 2500 అట్లా ఉంది. ఓకే, ఇది అంటే ఈ చిన్నపిల్లలకి డిజైనర్ వేర్ పీసెస్ అంతే ఉంటాయి ఈ షాప్లో చూసిన. సో ఓకే అనిపించింది. బట్ వేరేవి కూడా రెగ్యులర్ వేర్వి కూడా కొంచెం అదే ప్రైజింగ్లో ఉన్నాయి. అదంటే డిజైనర్ పీస్ ఓకే అనుకోవచ్చు. బట్ రెగ్యులర్ టీషర్ట్స్ అవి కూడా కొంచెం ప్రైజింగ్ ఎక్కువే ఉంది. సో ఇంకా వద్దులే బాబు అనేసి అక్కడ పెట్టేశాము. అండ్ ఇవి వచ్చేసి డిజైనర్ పీస్ శాండిల్స్ అనమాట. 30% ఆఫ్ డిస్కౌంట్లో ఉంది. వీటి ప్రైజింగ్స్ ఎంత ఉంటాయి అనేది ఇంకా మీరే ఆలోచించి మీరే గెస్ చేసి కమెంట్స్లో చెప్పండి. ఇవన్నీ కూడా డిజైనర్ ఎక్స్క్లూజివ్ డిజైనర్ పీసెస్ అనమాట. ఇంకా ప్రైజెస్ అయితే మనం ఆలోచించలేము, అంత లెవెల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మనకి పెట్ గ్రూమింగ్ కూడా ఉంది అనమాట. సో ఎవరికైనా పెట్స్ ఉంటే వాళ్ళు ఈజీగా ఇక్కడ వచ్చి మంచిగా గ్రూమింగ్ చేసుకోవచ్చు. అండ్ వాటి ప్రైజెస్ అయితే నాకు తెలియదు, ఎందుకంటే నేను కనుక్కోలేదు అది. అండ్ ఇక్కడ చిన్న చిన్న క్రాకరీ క్లే ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ క్యాండిల్స్ ఇలా చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ టీ పాట్ వచ్చేసి 500 రూపీస్ అంట. చూడండి ఎంత బాగుందో. ఇది చాలా క్యూట్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనం చెప్పాను కదా ఫుడ్ స్టోరీస్లో వెజిటేబుల్స్, గ్రాసరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఉంటాయన్నమాట. మనకి ఇండియాలోనే కాకుండా వేరే ఫారిన్ కంట్రీస్లో నుంచి కూడా ఇంపోర్ట్ అయినవి ఉంటాయి. అండ్ ఈ కోకోనట్ బౌల్ వచ్చేసి ఇది కోకోనట్ స్మూతీ బౌల్ అనమాట. సో ఈ కోకోనట్ బౌల్ స్మూతీ బౌల్ వచ్చేసి 500 రూపీస్ అంట. సో ఎవరు కొనుక్కుంటారో కూడా కమెంట్స్లో చెప్పండి. సో దీనికే 500 రూపీస్ అనిపించింది నాకైతే. అండ్ ఇంకా ఆ కోకోనట్ బౌలే అంత ఉంటే ఇంక ఈ సెరామిక్ పీసెస్ ఎంత ఉంటాయో ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ నేను చెప్పాను కదా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది వెజిటేబుల్స్ కాస్ట్ నేను లాస్ట్లో రివీల్ చేస్తాను అని. ఇవి వచ్చేసి వంకాయలు స్పెషల్గా కర్ణాటక నుంచి తెప్పించారంట. 500 grams 100 రూపీస్ ఉంది. సో ఇంకా దీని మీద కమెంట్స్ చెప్పండి మీది. నాదైతే నో కమెంట్స్ అండి. సో ఈ ప్రైస్ చూసాక ఇంకా ఇంత కాస్ట్లీ వంకాయలు మనకి ఎందుకులే అనేసి వదిలేసి వచ్చేసా అనమాట. సో ఇది రానా నాయుడు బ్రాడ్వే అండ్ ఫుడ్ స్టోరీస్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ గురించి మీ కమెంట్స్ మీ థాట్స్ ఏంటి అనేది కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎవరికైతే నా ప్రీవియస్ వ్లాగ్స్ చూడని వాళ్ళు ఫస్ట్ టైం ఈ వ్లాగ్ చూస్తున్నారో నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ నా రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అండ్ బాయ్.